మొరాకో పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో ముచ్చటించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న దాయాది దేశానికి సరిహద్దుల్లోనే కాకుండా వారి సొంత భూభాగంలోనూ గట్టిగా బుద్ధి చెప్పామని ఆయన పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ విజయాలను పంచుకున్న రాజ్నాథ్, సింధూర్ పార్ట్ 2 పాకిస్తాన్ తీరు మీద ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు 26 మంది పౌరులను చంపడంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ దాడిలో మతం అడిగి హత్యలు చేసిన ఉగ్రవాదులను మతం చూసి కాకుండా వారి కర్మలు చూసి మట్టుపెట్టామని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉగ్రవాదులు మతం అడిగి మన పౌరులను చంపారు. మేం మతం చూసి వారిని చంపలేదు, వారు చేసిన పనులను చూసి చంపామని ఆయన వివరించారు. పహల్గాం ఘటన తర్వాత మే 7న మొదలైన ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాలు పాకిస్తాన్ పాక్ ఆక్యుపై 100 కిలోమీటర్లో లోపలికి వెళ్లి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాయి. మే 6-7 తేదీల్లో జరిగిన ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు, వారి శిక్షకులు, హ్యాండర్లు మరణించారు. జైష్-ఏ మహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి సంస్థలకు చెందిన వారు లక్ష్యంగా నిలిచారు. ఈ దాడుల్లో ఉగ్రవాది మసూద్ అజహర్ కుటుంబం చెల్లాచెదురైందని జైష్ నాయకులే అంగీకరించారు. దాడి తర్వాత దళాధిపతులతో సమావేశమైన రాజ్నాథ్ ప్రభుత్వం ఆమోదమిస్తే ఆపరేషన్కు సిద్ధమా అని అడిగారు. వారు నిమిషం ఆలస్యం చేయకుండా సిద్ధమని ప్రతిస్పందించారు. దీంతో ప్రధాని మోదీని కలిసి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మే 10న పాకిస్తాన్ డీజీఎంఓ అభ్యర్థనతో కాల్పుల విరమణకు అంగీకరించామని ఆయన తెలిపారు. ఆపరేషన్ సింధూర్ను ప్రస్తుతం నిలిపివేశాం, కానీ మళ్లీ మొదలవచ్చు. పార్ట్ 2, పార్ట్ 3 పాక్ చర్యలపై ఆధారపడి ఉంటాయని హెచ్చరించారు. పాకిస్తాన్ను సరైన మార్గంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే తగిన బుద్ధి చెబుతామని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. స్నేహితులు మారొచ్చు, పొరుగువారు మారరు అని అటల్ బిహారీ వాజ్పేయి చెప్పేవారిని గుర్తు చేశారు. ఈ ప్రసంగం భారత్ యొక్క ధైర్య సాహసాలను ప్రపంచానికి చాటిందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ భద్రతా విధానాన్ని ప్రతిబింబిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఆపరేషన్ భారత భవిష్యత్తును రూపొందించడంలో కీలకమని రాజ్నాథ్ పేర్కొన్నారు. పాకిస్తాన్ భయపెట్టాలని ఆలోచించిన మోదీ నాయకత్వంలో భారత్ తన భవిష్యత్తును సృష్టిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ వివాదాలకు దారితీస్తూ ప్రతిపక్షాలు భద్రతా వైఫల్యాలపై ప్రశ్నలు లేవనెత్తారు.